హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మనం జీరా రైస్ చేసుకుంటున్నామండి. లంచ్ బాక్స్ రెసిపీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, జాజి పువ్వు, లవంగము, చెక్క, మిరియాలు అన్నీ వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు కూడా ఫ్రై అయిన తర్వాత మనం కొబ్బరి పాలు పోసుకోవాలండి. 1కి 2 ఎప్పుడైనా కానీ, 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ కానీ కొబ్బరి పాలు కానీ తీసుకోవాలండి. నేనైతే మొత్తం కొబ్బరి పాలే తీసుకున్నాను. కొబ్బరిని తీసుకొని సన్నగా కట్ చేసి మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కొబ్బరి పాలు రెడీ అవుతాయి. ఇవి మాత్రం ఈ కొబ్బరి పాలన్నీ కూడా కుక్కర్లో పోసుకున్నానండి. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు 3 గ్లాసులు కొబ్బరి పాలు వేసానండి. బాగా మరగొచ్చిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన రైస్ వేసేసుకున్నాను అనమాట. ఇంకా దీంట్లో అయితే కారం ఏమక్కర్లేదండి, ఇట్లా పచ్చిమిరపకాయలే సరిపోయిద్ది. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఒక 2 విజిల్స్ అనమాట. 2 విజిల్స్ వచ్చిన తర్వాత టేస్ట్ చూసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు జీరా రైస్ రెడీ అయిపోయిందనమాట. లంచ్ బాక్స్ రెసిపీ. దీనికి గ్రేవీ చేస్తున్నానండి, బ్రింజల్ గ్రేవీ అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు అనమాట. ముందుగా బాండి తీసుకొని కొన్ని గ్రౌండ్ నట్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చండి. నేనైతే ఎండు కొబ్బరి వాడుతున్నాను. సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఫ్రై అయిపోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత నువ్వులు వేసుకోవాలన్నమాట. అన్నీ గుప్పెడు తీసుకున్నానండి నేను. నువ్వులు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ వేసేసి ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ఒకటండి కట్ చేసుకొని, టమాటా కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసాను అనమాట. అది ఫ్రై అయ్యేలోపు మనం వంకాయలన్నింటిని కూడా ఒక బౌల్ తీసుకొని కొంచెం కల్లు ఉప్పు వేసేసి నీళ్ళు పోసి పెట్టుకోవాలండి. వంకాయలు ఎప్పుడు కూడా ఉప్పు నీళ్ళలో వేస్తే నల్లగా అవ్వకుండా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 పీసులుగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని అన్నీ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఈలోపు మనకి చల్లారిపోయింది కదండి, గ్రేవీకి మొత్తం రెడీ చేసుకుందాం. కొబ్బరి, శనగిత్తనాలు, నువ్వులు, ఈ పేస్ట్ ఇదంతా మిక్సీలో వేసుకొని దాంట్లో మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, టమోటాలు వేసేసుకొని, మనకి అల్లం ఉంటే అల్లం వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి, నా దగ్గర గార్లిక్ జింజర్ పేస్ట్ ఉంది. ఆ గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకుంటున్నాను. నేను దీంట్లో 2 స్పూన్లు గార్లిక్ జింజర్ పేస్ట్ వేసేసి కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా, మరీ ఎక్కువ స్పైసీగా చేయట్లేదనమాట. గరం మసాలా వేసిన తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ అండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి. ఇదంతా కూడా కొంచెం వాటర్ వేసేసి బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాను. మొత్తం మెత్తటి పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో బాండి తీసుకొని ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసిన తర్వాత పసుపు, కారం వేసి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ గ్రేవీ అంతా కూడా వేసేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉప్పు నీళ్ళలో కట్ చేసి వేసుకున్న వంకాయలన్నీ కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలపాలండి. 1 నిమిషం కలిపిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా కలిపి కుక్కర్ విజిల్ పెట్టుకోవచ్చు. 1 విజిల్ రానివ్వాలండి. నేనైతే 1 విజిల్ రానిచ్చాను. చాలా బాగా రెడీ అయిపోయింది. తీసిన తర్వాత దీని మీద కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవటమే అనమాట. బ్రింజల్ గ్రేవీ విత్ జీరా రైస్ అండి. చాలా మంచి కాంబినేషన్. దాంట్లో స్పైసీ తక్కువగా ఉంది కదా, ఈ బ్రింజల్ గ్రేవీతో ఈ జీరా రైస్ తింటే కనుక సూపర్ అంటే సూపర్ ఉంటుందండి కాంబినేషన్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కోల్శెట్టి సిస్టర్స్. బాయ్.